హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. అంతే అద్భుతమైన టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా మరియు హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే ఫేవరెట్ రెసిపీ. సో ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ని ఉప్పు పసుపు వేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ బోన్స్తో చికెన్ని తీసుకున్నానండి. మీకు బోన్లెస్ కావాలనుకుంటే బోన్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా ఫ్లేవర్ రావాలంటే బోన్స్తో తీసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఇందులో కారాన్ని, ఒక 2 చెంచాల కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. కారం, ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టేట్టుగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. చూశారు కదా, ఇది 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన చికెన్. ఇప్పుడు ఇందులో ఒక 3 చెంచాల కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక సగం గుడ్డును గిలకొట్టి వేసుకున్నాను. ఇలా అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని పకోడీలాగా వేసేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ రావాలంటే మనం చికెన్ని డబుల్ ఫ్రై చేయాలండి. అంటే 2 సార్లు ఫ్రై చేయాల్సి వస్తుంది. మొదట 6 నుంచి 7 నిమిషాల వరకు ఫ్రై చేస్తే లోపల చికెన్ ఉడికిపోతుంది. తర్వాత రెండోసారి ఫ్రై చేస్తే బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా భలే రుచితో వస్తాయండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. చికెన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. చికెన్ లోపల సాఫ్ట్ అయ్యి ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ చక్కగా డబుల్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకొని డబుల్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు బయట చాలా క్రంచీగా వస్తుంది చికెన్. చూశారు కదా, ఇప్పుడు చికెన్ వేగిపోయింది. వీటన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి తెలిసిపోతుంది క్రంచీగా వచ్చాయో లేదో. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కావాల్సి వస్తే నిమ్మకాయ చెక్కలతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చల్లని వర్షంలో వేడి వేడి చికెన్ పకోడీపై నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటే అద్దిరిపోతుందండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. రుచి మాత్రం అమోఘంగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.